ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో మీ పాసాన్ని వస్తున్నా. రాత్రంతా కాపాడి భద్రపరిచి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి దినమంతటిలో మీరే మీ యొక్క ఆత్మచేత నడిపించండి, ప్రతి విధమైన దృష్టిని నుంచి తప్పించండి ఆయన. ఒకప్పుడైతే దూరస్తులము, ఇప్పుడైతే యేసుప్రభు వారి యొక్క రక్తము ద్వారా మమ్మలను సమీపస్తులుగా నిబిడులుగా చేసుకున్నారు. మరి ఇంకా ఎంతోమంది దూరస్తులుగా ఉంటా ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, దర్శించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం. అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన యేసుని రక్తమే జై, ప్రభు యేసుని రక్తమే జై. కడుగును కలుషాత్ములను, విడుదల చేయును పాపులను, కడుగును కలుషాత్ములను, విడుదల చేయును పాపులను. పాపశపము నుండి ఆ రక్తమే, ఆ రక్తమే, పాపశపము నుండి ఆ రక్తమే, ఆ రక్తమే. జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం. తీర్చును నీతిమంతులుగా, రక్షించును నిశ్చయముగా. తీర్చును నీతిమంతులుగా, రక్షించును నిశ్చయముగా. దైవ ఉగ్రత నుండి ఆ రక్తమే, ఆ రక్తమే. దైవ ఉగ్రత నుండి ఆ రక్తమే, ఆ రక్తమే. జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం. దూరస్తులైన మనలను సమీపస్తులుగా, దూరస్తులైన మనలను సమీపస్తులుగా దేవునితో చేర్చినది ఆ రక్తమే, ఆ రక్తమే. దేవునితో చేర్చినది ఆ రక్తమే, ఆ రక్తమే. జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం. అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన యేసుని రక్తమే జై, ప్రభు యేసుని రక్తమే జై. ఈ దినము దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును,
నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా దేవుడు దైవజనుడైన మోషేతో ఈ వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మానవునికి తోడుగా రావాలి అంటే మానవుడు దేవునికి విధేయత కలిగి ఉండాలి. అవిధేయతను బట్టి మానవుడు దేవుని సన్నిధిలో నుండి తొలివేయబడ్డాడు. అవిధేయత, అవిశ్వాసము మనిషిని దేవుని సన్నిధి తోడుగా లేకుండా చేసింది. ఆదాము దేవుని సన్నిధిలో నుండి తోలివేయబడ్డాడు. పాపమును బట్టి గెంటి వేయబడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నుండి గెంటి వేయబడుతూ వచ్చాడు. దేవుని సన్నిధి లేకపోతే దైవాశీర్వాదములు ఉండవు, మరి రక్షణ ఉండదు. కాబట్టి దేవుడు సన్నిధి మనకు అవసరం. నేను ఎవని సన్నిధిని నిలుచున్నానో, దావీదు నీ సన్నిధిని నా కుటుంబాన్ని స్థిరపరచని ప్రార్థన చేస్తుంటాడు. ఆ విధంగా దేవుని సన్నిధి మనతో ఉంటే, మనతో వస్తే మనకి విజయం, మనకి బలం, మనకి సంతోషం కలుగుతాయి. కనుక మోషే దేవుని సన్నిధి తనతో ఉంటే జరిగేది ఏంటో తెలుసుకున్నాడు. కనుక నాతో మీ సన్నిధి ఉంచాలి, మీ సన్నిధి లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళలేమంటున్నాడు. కాబట్టి మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ఆ విధంగానే దేవుడు మోషే కోరినట్లుగా దేవుని సన్నిధి వారితో ఉంది, వారి మధ్యన ఉన్నది. వారితో నడిచాడు దేవుడు. అందుకనే వారికి శత్రువు నుండి, కీడులు అపాయముల నుండి తప్పించబడుతూ వచ్చారు. కాబట్టి దేవుని సన్నిధి ఈ రోజున దేవుడు తన సన్నిధిని మనతో ఉంచాలని, మన మధ్య ఉంచాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఎవరైతే యేసుప్రభువుని దేవుడుగా అంగీకరిస్తారో, వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో, వారితో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో బలం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధి మన మధ్యకి తీసుకురాబడుతూ వచ్చింది. కనుక దేవుని సన్నిధిలో కూర్చుండి ఆయన మాటలు వినే భాగ్యం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇక్కడ 2-3 దేవుని నామములో ప్రార్థన చేస్తారు, వారి మధ్యన ప్రభు ఉంటానని వాగ్దానం ఇచ్చినారు. కనుక మన మధ్య ప్రభు ఉన్నాడు అని గుర్తించి విశ్వాసంలో ముందుకి కొనసాగేవారు ఉండాలి. ఆ విధంగా ఈరోజంతా దేవుని సన్నిధి మనతో ఉండును గాక. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మోషేకి వాగ్దానం ఇచ్చి మీ సన్నిధి తోడుగా ఉంటుందని వాగ్దానం ఇచ్చి నడిపించారు. ఈరోజు కూడా మీ సన్నిధి మా మధ్య ఉంచండి, మమ్మల్ని నడిపించండి. మాకు విజయము, సంతోషము నాయన మీరు మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో రాకపోతే
మేము పరాజయం పొందుతాం, సంతోషంగా ఉండలేం. కనుక యేసు రక్తము ద్వారా మీ సన్నిధిని మాతో ఉంచినందుకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ఉన్న నిత్య సంతోషం అనుభవించినట్లుగా సహాయించు. ఈ దినమంతటిలో సహా మా దేశం, మా రాష్ట్రం, అధికారులు, రోగులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ఎవరైతే బాధల్లో ఉన్నారో వారందరూ జ్ఞాపకం చేసుకోండి. మరి నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మంచి రిజల్ట్ దయచేయండి. దూరదేశంలో ఉన్న వాళ్ళని కాపాడు. ఆయా పనుల్లో ఉన్న వాళ్ళకి సహాయించి ఎండవేడి నుంచి అందరినీ తప్పించి కాపాడు. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ రోజంతా మనకు తోడైండి కాపాడును గాక. ఆమేన్.